హలో అండి. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని తీసిన వీడియో కాదు. నాకు అత్తమ్మ రెసిపీ కావాలి, తను చేసి టొమాటో పచ్చడి బాగుంటుంది అని తీసుకున్న వీడియో. చాలా బాగుంది టేస్ట్, అందుకే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఉప్పు అంతే వేసుకున్నాను, ఎక్కువ కారం నిండా పోయాలి. ఉప్పు ఘాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పడడం నిండా పోతే ఇంకా పట్టదేమో అనుకుంటున్నా. పట్టదు, పులుపు కాదు కాదు. ఫస్ట్ ప్యాన్లో టొమాటోలని పీసెస్గా కట్ చేసి వేసాము. కేజీ టొమాటోకి దీంట్లో హాఫ్ గ్లాస్ కల్లుప్పు, కారం నిండా పడుతుంది. గ్లాస్ అప్పుడైతే రెండు సమానంగా పడేది. ఇప్పుడు ఈ ఉప్పు ఘాటుకు సగమే సరిపోతుంది, లేదంటే అప్పుడు రెండు సమానం కొంటాం. ఇప్పుడు ఎట్టేద్దాం ఇది నీకు. నేను అట్లా ఎక్కువ అనిపించి కొంత తగ్గించిన. ఇప్పుడు ఎందుకు మగ్గాలమ్మా, కారము టొమాటో కారం పూర్తి పొయ్యి ఆపినాక కాదు, పొయ్యి ఆపి కారం వేయి, ఆ సెగకు కలిసిపోతుంది. చింతపండు కడిగి ఓకే, అందాజు చింతపండు అట్లా అందాజు పెట్టుకుని కొంచెం బెల్లం వేసుకోవాలి. పచ్చడి కూడా చెడిపోదు అసలు. తీపి తగిలే కొద్ది తింటేనే నాకు చెడిపోతుంది. పచ్చడి కూడా ఎక్కువ పెట్టి నీళ్ళన్నీ పీల్చేసి తొందరగా సన్న సగన పెట్టి ఆ నీరుకు ఉప్పు మెత్తగా మగ్గిపోద్ది. అదే మాడకుండా నీట్గా వస్తుంది. ఇంకా పచ్చడి పండుకునేటప్పుడు టీ మళ్ళీ పెన్నం ఇంకా పనికి రాకుండా పోతుంది, ఇంకా నల్లగా అవుతుంది. వాసన వస్తుందా? బాగా వస్తుంది, నలుపు వస్తుంది కారం. పొయ్యి ఆపింది. స్మెల్ వస్తుంది. చాలు. ఇంట్లో దేంట్లోకి మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పొడి, ఆవాలు మెంతులేమ్మా వేయించి తొందరగా మగ్గిపోయింది. 5 నిమిషాలకు మా కాయలు మెత్తగా ఉన్నారా, తొందరగా మగ్గింది. చల్లగా అయినాక బాగా మిక్సీకి వేసి మళ్ళీ ఈ బాండీలోనే తాలింపు పెట్టి దాంట్లో పోసి మగ్గనియాలి. చల్లగా అయింది. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి. చింతపండుకున్నాం మళ్ళీ. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ప్లేట్ పెట్టుకోవాలి. ఇది ఆయిల్ ఏమో ఎంత పడుతుందో ఏమేమి వేసావు? ఒకసారి గిన్నె అంటే అట్లా ఏమేమి వేసామా? ఆవాలు మినప్పాలు జీలకర్ర ఏమంటే ఇంకొక పూస వేసినాక అంతేనా? స్మెల్ ఇస్తుంది. నైస్ గాయ్స్. స్లోగా చేస్తుంది టమాటా పచ్చడి. కావాలి ఎవరికైనా? ఆయిల్ పడుతుంది ఇట్లంతా. కలుపు ఏం కావలేదు, ఆడిపోయింది కరెక్ట్. ప్లాన్ ఉంటే పటపట ఉంటుంది. గార్లిక్ కొంచెం గట్టిగా ఉంటుంది అది. అదే పచ్చడి ఉడికింది కదా ఇన్ని కర్రేపాకు నువ్వు పచ్చడి ఏ చెవికి అయ్యే నవ్వుకుంటుంది. నువ్వు అదంత వేసుకుంటావు కాబట్టి నిదానంగా ఇది సరిపోతుంది. మిక్సీకి వేసుకున్న పచ్చడి వేసేయాలి. ఇప్పుడు వాసన వస్తే పాటేసి కాసేపు వదిలే ఉడకని కొంచెం అన్నా. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాము. మంచి స్మెల్ వస్తున్నప్పుడు, అరోమా వస్తున్నప్పుడు ఆఫ్ చేయాలట. డన్. టొమాటో పచ్చడి డన్.
చల్లగా అయ్యాక ఇలా స్టోర్ చేసుకోవడమే.